ఇగో ఈమె మా చిన్న మరదలు, మా మనమరాలు. ఇగో ఈమె మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు. ఈమె మా పెద్ద బిడ్డ. ఇగో ఈమె మా మనమరాలు. ఇగో ఈయన మా బావ. బావ ట్రెండింగ్ ఇచ్చుకో అక్క, ట్రెండింగ్ ఇచ్చుకో. ఇగో ఈమె మా పెద్ద అక్క. అయ్యో ఇగో ఈమె కూడా అక్క. ఈమె కూడా అక్క. ఇగో ఈమె కూడా అక్క. ఈమె అన్న. ఇక ఏమో మా పెద్ద మరదలు. ఇక ఇలా మా చిన్న ఇక ఈయన మా అల్లుడు గారు. ఇక మా చెల్లి. ఇక ఈయన మా వారు. హాయ్ చెప్పండి. ఏమండి హాయ్ చెప్పండి. ఇక మా అల్లుడు. ఇక మా ఫ్రెండ్. ఇక మా అమ్మ బంగారు తల్లి. ఇక మా అన్నయ్య ఇవాళ మ్యారేజ్ డే. ఇక మా వదినమ్మ. ఇక మా కొడుకు. ఇగో మా పెద్ద బిడ్డ ఏమి. ఇగో మా బస్సులు. ఇవన్నీ మా బస్సులు. ఇదిగో మా బిడ్డ, మా కోడలు వస్తుంది. వీడియో తీసుకుని ఫోన్ చేసినావా? తీసిన అయిపోయింది. స్టార్ట్ చేసినావా? ఇక్కడ నిలబడతాము. फटाफट निघाले. అంత వచ్చింది. వీడియో స్టార్ట్ చేసినావా? ఎట్లా వచ్చింది? పెడదాం. వీడియో మంచిగా చేస్తుంది. తక్కువ వస్తుంది. అది ఆడ చాలా వస్తుంది.
మంచిగా 400 రూపాయలు 2 కలిపి మన దానికి ఎంత అంటాడు వాడు. నేను ఎక్కినా, నేను కూడా ఒకసారి ఎక్కిన 2 సార్లు ఎక్కినావో ఎంతో మొత్తం సినిమా అంతా అనిపిస్తుంది, అంతా అనిపిస్తుంది. వాళ్ళ ఫోన్ గట్టి వాడుకో, ఫోన్ పోతుంది. వాళ్ళు పండుగ పైన పైన షాపింగ్ చేస్తారు కుంటురాలు. రామే అక్కడ ఫోటో దిగా మా అమ్మాయి. బండి కింద పడుతుంది, ఫోన్ కింద పడితే మరి దొరకదు. तथा केबिन को हिलाए डुलाए नहीं। यह आपकी सुरक्षा के लिए अति आवश्यक है। केबिन में बैठते समय अपने सिर का ध्यान रखें, आपका सिर केबिन की छत में लग सकता है। छोटे बच्चों को दरवाजे से दूर बैठाएं। धन्यवाद। जय माता दी। శక్తిపీఠం అమ్మవారు నడుము అమ్మ దగ్గర వచ్చింది. నాడు ఇంకా ముందు పోతారు. కూడా మంచిగా vaya, vaya, arriba. మంచిగా వండా మా ఫ్యాన్కి మనమే ఇంత సుఖాసు వచ్చా పైన ఉందా పైన గుళ్ళ కూర్చున్నా 5 నిమిషాలు నాడు బాగా నాడు పైన కూర్చొని ఎక్కువ ఉంటుంది. ఆడ పైన 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 గుళ్ళ కూర్చున్నా
इतना दूर में चलना बहुत मुश्किल है, ऊपर चलना बहुत तो तो बताइए लाइन में टाइम लगा है, इसमें टाइम ना बहुत लगा टाइम लगता तो ये अपना पूरा टाइम लगा रहे हैं। और लाइन ना हो तो फिर लड़ाई झगड़ा होता नल्ले हाथ गर्मी है बहुत। हाँ चाय से पूरी खा लेंगे। हाँ चाय है इंसान लगा पसंद है। Four passengers are seated in each देख cabin. रहे हो फोन बना रहे हो वो नाने का Sitting in the cabin. नेटवर्क Do ना not रहे stand inside the cabin. Do not change नीचे जाना seats है। and do not move the cabin. This is very important for your चंडी घाट safety. को करना While sitting in the cabin, take care of your head. Your head may hit the roof of the cabin. Make small children sit away from the door. Thank you. Jai Mata Di. यात्री कृपया ध्यान हाँ माता रानी की सच्ची प्रत्येक केबिन में क्रमानुसार 4 यात्री बिठाए गए हैं। लगा पसंद है मेरा पेरेंट ना हमारा जो छोटे थे वो क्या बोलते थे केबिन को हिलाए डुलाए यह आपकी सुरक्षा के लिए अति आवश्यक है। जय माता दी ना, जय माता दी, 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 जय माता दी। जय माता दी।
ఫ్రెండ్స్, ఈరోజు మేము రిషికేష్ వచ్చినాము. త్రివేణి ఘాట్ అనేది ఉన్నది ఇక్కడ, అక్కడికి బయలుదేరుతున్నాము. మేము అందరము ఆటోలలో ప్రయాణిస్తున్నాము. ఇక్కడ చూడండి, మనకి కింద మోరి మోరి మోరుందాడ అనకూడదు. జల్లి ఖరాబ్ అవుతుంది ఫోన్ జల్లి ఖరాబ్ అవుతుంది. మూడు 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 ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత చేస్తాను. అందరం బయలుదేరుతున్నాం. महागंगा की आठ चित्रांत भूमि गा रही है। आज ये सभी बच्चे लोग अपने अपने स्थान पर खड़े होकर बड़े भाव से गंगे హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా ఇంటికి పెద్ద దిక్కు మా అక్క. ఇగో రకరకాల వంటలు చేస్తుంది. తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు అందరికీ వడ్డిస్తుంది. మాటలు కూడా మంచి మంచి మాటలు మాట్లాడుతుంది. ప్రతి ఒక్క వస్తువుకు ప్రతి ఒక్క వర్ణించి మాటలు మాట్లాడుతుంది. ఇక అందరికి ఇలా వడ్డిస్తుంది. వీళ్ళందరూ కోచింగ్ తీసుకున్న వాళ్ళు మా అక్క దగ్గర. ఇగో ఎంతమంది లైన్లో ఉన్నారు. ఇగో వీళ్ళందరూ కోచింగ్ తీసుకునే వాళ్ళు మా అక్క దగ్గర. ఇక వీళ్ళైతే మరీ ఎదురు చూస్తున్నారు మా అక్క కోసము. ఇక ఆమె చేతులతోనే వండి ఆమె చేతులతోనే వడ్డిస్తుంది మా అక్క. ఇక మా అల్లుడు తినడానికి వచ్చిండు ఇప్పుడే. అగో ప్లేట్ తీసుకుంటున్నాడు. అగో పచ్చడి కూడా వేసుకోవాలని సజెషన్ ఇస్తుంది మా అక్క. అగో ఏం పచ్చడి అంటున్నది ఆ పేరు. అగో టమాటా పచ్చడి అంట ఇక్కడ పెడుతున్నది. అగో మామిడికాయ పచ్చడి ఏమంటుంది.
ఎవరు నచ్చినట్టు వాళ్ళు తింటున్నారు ఫ్రెండ్స్. ఇక మా బావగారు చేయి పెట్టుకొని తింటాడంట, చెంచెత్తో తినడంట. ఇక మా వారు ఫోన్లో మాట్లాడుతున్నారు, నన్ను పిలుస్తున్నారండి, నా కోసం వెయిటింగ్లో ఉన్నారు. ఇగో మా మరదలేమో సంచి తెచ్చిస్తున్నారు. అగో మా అక్క మా వారి కోసం కామెంట్స్ చేస్తుంది. ఇక మా అమ్మ ఏం తినట్లేదండి, పాలు తాగింది. ఇక మా అన్నయ్య ఏమో అన్నం ఉప్మా ముంగడ పెట్టుకొని చూస్తున్నాడు. ఇక మా వదినేమో ఉప్మా తీసుకొని వెళ్తున్నది. అగో రావచ్చని మా అక్క పిలుస్తున్నది. ఓకేనా ఫ్రెండ్స్, హాయ్, మళ్ళీ చేస్తానండి మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఈవినింగ్ స్నాక్స్ తింటున్నాము. ఇగో మా ఫ్యామిలీతో వచ్చినాము. ఇగో ఇక్కడ ఏంటి స్పెషల్ కబాబ్ అంట, వెజిటేబుల్ కబాబ్ అంట. ఇగో మా బావగారు తినిపిస్తున్నాడు మా ఫ్యామిలీకి. ఇక అందరం స్నాక్స్ తినడానికి వచ్చినాము. ఇక మా పెద్ద అక్క కూడా తింటున్నది. బాగుందండి, అది బాగుంది అక్క, సూపర్ అంటుంది. ఇక మా మరదలు తినమునికి ఎక్స్ప్రెషన్ బాగా ఇస్తుంది. ఇక మా అక్క ఎట్లుంటే ఎట్లా తినాలి అనుకుంటుంది. ఇక మా అక్క తినాలి అంటున్నది. అగో మంచిగుంది తినాలి అంటుంది. అగో మా చెల్లె డల్గా ఉంది, ఆలోచిస్తుంది. మా తమ్ముడు అదే టేస్ట్ చేస్తుండ్రు. ఇక మా చిన్న తమ్ముడేమో ఆలోచిస్తున్నాడు. ఇక మా బావనేమో లాగిచ్చేస్తుండు, బాగుండే మన దగ్గర దొరికాయని లాగిచ్చేస్తున్నాడు. ఇక మా అల్లుడేమో దాచుకొని తింటున్నాడు. ఇక మా చిన్న మరదలేమో మురిసి తింటుంది. ఇక మా వారేమో తింటున్నప్పుడు ఈరోజు ఇది మా స్నాక్స్, ఈవినింగ్ స్నాక్స్. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మబ్బుల చాటున చంద్రుని చూశారు కదా. ఈరోజు చూడండి చెట్టు చాటున చంద్రుడు ఎంత చక్కగా ఉన్నదో చూడండి. ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి, చెట్టు చాటున చంద్రుడు ఉన్నాడు. ఎంత బాగుందో చూడండి. చంద్రదేవాకారు నుంచి ఆయన మాకు దర్శనం ఇప్పించి స్వామి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పండు స్పెషల్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు తింటే ఎంబడే షుగర్ తగ్గిపోతుందంట. ఈ పండ్లు ఇక్కడనే దొరుకుతాయి అంట. ఇవైతే మన సైడ్ దొరికాయి, నేను కూడా చూసిన ఫస్ట్ టైము. ఇక చూడండి ఇట్లా ఉంటాయి. మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది తినండి. ఈ పండ్ల పేరు రుద్రాక్ష పండ్లు అంట. ఇదిగో అందరు తింటున్నారు, మా తమ్ముడు తెచ్చిండు, అందరు తింటున్నారు. మా ఆయన కూడా తిన్నాడు, చాలా బాగుందంట. వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగుంది. టేస్టీ కూడా ఉంది, తీయగా లేదు, పుల్లగా లేదు, చాలా రుచిగా ఉంది. ఇది అందుబాటులో ఉన్న వాళ్ళు తినండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నీలకంఠేశ్వర ఆలయానికి వచ్చినాము. ఇక్కడ శివుళ్ళు అందరు ఉన్నారు. ఇక్కడ చూడండి. లక్ష్మీనారాయణ, శివుడు, हर हर महादेव, नमः शिवाय, नमस्ते अस्तु भगवान विश्वेश्वराय महादेवाय, त्र्यंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय శ్రీ మన్మదేవాయ నమః. ఫ్రెండ్స్, ఇక్కడ 12 లింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నీలకంఠేశ్వర ఆలయంకి వచ్చినాము.
ఇక్కడ శివుడు ఉన్నాడు, దర్శించుకోండి. చాలా బాగుంది చూడడానికి, 2 కళ్ళు సరిపోవు. ఇంకా ముందు ముందు ఇంకెంతో ఆనందంగా ఉండబోతుంది. మళ్ళీ చేస్తాను ఫ్రెండ్స్, దర్శించుకోరు అందరూ. నీలకంఠేశ్వరుడు. ఈరోజు నీలకంఠేశ్వరుని దగ్గర జ్యోతులు వెలిగించినాము. మా జన్మ ధన్యమైన అనుకుంటున్న తండ్రి స్వామి నివేదికు తండ్రి. క్లీం నమ శివాయ, 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 క్లీం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇక్కడైతే చాలా బాగుంది. ఇది అక్కడ దూరం నుండి కనిపిస్తున్నాయి ఇండ్లు చూడండి ఫ్రెండ్స్. ఇగో ఇవన్నీ ఇండ్లు. ఇక్కడ జనాలు కూడా ఉన్నారు, జనాలు కూడా నివసిస్తారంట. ఈ సీన్ మాత్రం నేను సినిమాలలో టీవీలో చూసిన, ఇప్పుడైతే రియల్గా చూస్తున్నా. నాకు భలే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా రావాలి, మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఇక్కడ చాలా అందంగా ఉంది వాతావరణం. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఎంత లోయలో ఇండ్లు ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇండ్లు ఎంత కిందికి ఉన్నాయో చూడండి. ఇది ఎంత మంచిగా లొకేషన్ చూడండి. ఇదిగో పైనకు ఎంత పైన కొండలు, ఎంత పైన కొండల మధ్యలో ఇండ్లు ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఓకే, టు చార్ధామ్ యాత్ర. ఇదిగో మా తమ్ముడు, మా మరదలు, ఇదిగో మా అక్క, మా అన్నయ్య. ఇది రిషికేష్ మందిరం వచ్చినాము. ఇక్కడ లొకేషన్ చూడండి. ఇక్కడ మా తమ్ముడు చూడండి, వీళ్ళందరూ వచ్చిర్రు. చాలా ఆనందంగా పర్వతిస్తున్నారు. నీలకంఠేశ్వర ఆలయం వచ్చినాము. ఇగో మా చెల్లి ఇక్కడ నుండి దండ పెట్టుకుంటుంది. హర హర మహాదేవ్, ప్రకృతి మాతాకి జై. ఇక్కడ పక్కకండి ఇక్కడ నీలకంఠేశ్వర మాతాకి జై. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, భోలేనాథ్ की जय. जय बोलो शंकर भगवान की जय. जय श्री राम. ये देखो हमारा संदीप भाई आ रहा, देखो जरा. ये संदीप भाई इधर देखिए जरा, जरा हाय बोलिए जरा, हमारा यूट्यूबर को हाय बोलिए जरा. हाँ हाँ हाँ. ये देखो हमारा परमेश्वरी माता है, परमेश्वरी माता की जय. जरा हमारा प्रकृति माता की जय. जरा इधर देखिए भाई, जरा देखिए इधर सर्व भाई, जरा देखिए देखिए देखिए. ओके ओके, थैंक यू टू ऑल. हर हर महादेव, शंभो शंकर, हर हर महादेव. What your problem, Babu? Your problem? What's problem? No problem. It's all right. Okay. हर हर महादेव, शंकर, हर हर महादेव. ఇదంతా నా ఫ్యామిలీ అండి. ఇలా ఆనందం పరవశించిపోతున్నారు వీళ్ళందరూ. వీళ్ళకి అందరికి ఆనందం ఎక్కువైపోతుంది. ప్రకృతి మాతకి జై. హర హర్ మహాదేవ్, हर महादेव, शंभो शंकर. హలో, అక్కడ పోవద్దు, బండ్లు ఇటే వస్తున్నాయి. మనం పైకి ఇంకా పోయేది ఉంది, పార్వతి మాత గారు. సరే.
ఇక మావారు ఎక్కడికి వెళ్తున్నాడు అండి, ఆయన వస్తాడంట మళ్ళీ, బ్రేక్ తీసుకుంటున్నాడు. ఓకేనా, బాయ్, మళ్ళీ చేస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, పార్వతి అమ్మవారి దగ్గరకు వస్తున్నాము. ఒక కాలనీలో అమ్మవారు ఉన్నట్టున్నది. ఇక్కడ అన్ని ఇండ్లు ఉన్నాయి. ఇది అమ్మవారి గుడి. అక్కడ శివయ్య దర్శనం అయింది. పార్వతి అమ్మవారి దగ్గరికి వస్తున్నాము. ఇక్కడంతా ఇండ్లు ఉన్నాయి, ఇండ్ల మధ్యలో ఉంది అమ్మవారు. ఇక్కడ ఇండ్లు ఇట్లున్నాయండి. ఈ హోటల్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నైట్ వర్క్ చేసే వాళ్ళని చూసారా? ఇది ఎంత కష్టంగా యాత్రకు వచ్చిన కానీ వర్క్ చేస్తున్నారు వీళ్ళు. చాలా చాలా కష్టపడిపోతున్నారు. వీళ్ళందరూ నైట్ వర్క్ చేస్తారండి. వీళ్ళు మంచి ఏమంటారు, మంచి, నాకు చెప్పడానికి రావట్లేదు కానీ సిన్సియర్ సార్, ఈయన పెద్ద సిన్సియర్ సారు. ఇక వీళ్ళందరికీ కోచింగ్ ఇస్తుండు. వీళ్ళు సక్సెస్ అయ్యారు, వీళ్ళకి జాబులు వచ్చినాయి, వీళ్ళు జాబులు చేస్తుర్రు. చార్ధామ్ యాత్రకు వచ్చినాము, అయినా వీళ్ళు జాబ్ చేస్తుర్రు. పార్ట్ టైం జాబ్, ఇది నైట్ జాబ్ అంట. ఇది ఇదిగో ఎన్ని నెలలు పని చేస్తున్నారు మేడం మీరు? అవునా, ఓకే మేడం. వావ్, ఫెంటాస్టిక్. వావ్, చెప్పండి మేడం, ఈ జాబ్ ఎన్ని నెలల నుండి చేస్తున్నారు? అది రాంగ్ ఆన్సర్ మేడం, చెప్తే కరెక్ట్ చెప్పాలి, కానీ అర్థమయ్యేటట్టు చెప్పాలి, ఫేస్ చూపించాలి, అలా చేయొద్దు. వావ్, మరి ఇంట్రెస్ట్ ఈమెతే. ఈమె పెద్ద మేడం అంట అండి. ఆయన అక్కడ చూపించాను కదా, ఫస్ట్ సారు, ఈమె సెకండ్ మేడం అంట. వాళ్ళ కోచింగ్ ఇచ్చి జాబ్ చేస్తున్నారు. చార్ధామ్ యాత్రకు వచ్చినా కూడా జాబ్లో ఉన్నారంటే అప్రిషియేట్ చేయాలి వీళ్ళని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. కీప్ ఇట్ అప్. వావ్, ఈ కొలిక్స్ని చాలా చూస్తుంటే ఆనందం వేస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉంటే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది. వీళ్ళని చూస్తారే నేను ఎందుకు చదవలేదా అనిపిస్తుంది. రేపటి నుండి నేను కూడా స్కూల్కి వెళ్తాను. ఈ అమ్మాయి అయితే ఇక చెప్పొద్దు, అంత పెద్ద చదివిందంట, నాకు చెప్పడానికి కూడా రావట్లేదు. నేను కూడా రేపటి నుండి స్కూల్కి వెళ్తాను ఫ్రెండ్స్. ఈ అమ్మాయిలాగా పెద్ద మేడం అవుతాను, నేను కూడా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతాను, అమెరికాకి వెళ్ళిపోతాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము ఇక్కడ చార్ధామ్ యాత్రకు వచ్చినాము. మాకు అక్కడ బుకింగ్ కాలేదు, ఇక్కడికి వచ్చినాము. ఇది యాత్ర రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడైతే అని వచ్చినాము. మాకు ఇక్కడ అయినాయి ఫ్రెండ్స్. ఈరోజు మేము బయలుదేరుతున్నాము. మీరు వచ్చే వాళ్ళు ఉంటే ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ తొందరగా అయిపోతుంది. మనకు అక్కడ కాలేదనుకో, ఇక్కడ వచ్చేయచ్చు ఈ ఆఫీస్కు. ఈ ఆఫీస్కి వచ్చేయచ్చు ఫ్రెండ్స్. మాకు ఈరోజు అయినాయి, మేము బయలుదేరుతున్నాము. ఇక్కడ ఎంతో జనాలు, ఎన్నో బండ్లు, ఎన్నో బస్సులు, కార్లు ఎన్నో ఉన్నాయి. అందరు ఇక్కడికి వస్తారంట. అక్కడ ఎవరికి కాకుండా ఇక్కడ వచ్చి చేసుకుంటారంట ఫ్రెండ్స్. మీరు ఎప్పుడన్నా రావాలంటే ఇక్కడ రాండి, రిషికేష్. ఇక్కడ వచ్చేస్తారంటే మీకు కూడా బుకింగ్ అయిపోతుంది. స్టాల్ అనేది ఇక్కడ దొరికిపోతాయి మనకి. మీకు ఎవరికైనా రావాలనిపిస్తే అక్కడ దొరకకుండా ఇక్కడ వచ్చేయండి.
అన్ని విధాల సౌకర్యం ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ భోజనాలు లేకున్నా మన దగ్గర వాళ్ళే భోజనాలు పెడుతున్నారు. వాటర్ స్పెషాలిటీ ఉన్నది, టాయిలెట్ల స్పెషాలిటీ ఉంది. ఇక్కడ అన్ని విధాల సౌకర్యం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. చార్ధామ్ యాత్ర మా ఫ్రెండ్స్ దగ్గరకు వస్తున్నా. ఇదిగో మా ఫ్రెండ్, ఈమె మా ఫ్రెండ్ వెరైటీ పులిహోర చేసిందంట ఈరోజు. ఏ దేశం పులిహోర అనుకుందాము. అక్కయ్య గారు, ఇది ఏ దేశం పులిహోర అక్కయ్య గారు? తెలంగాణ పులిహోర. ఓకే, ఒకరోజు నిల్వ ఉంటుందా, వారం రోజులు నిల్వ ఉంటుందా? ఎన్ని రోజులు ఉంటుంది అక్కయ్య గారు? 10 రోజులు. ఓకే. చెల్లమ్మ గారు, ఇది ఏం చేస్తున్నారు? ఇది ఏం కర్రీ అంటారు? కాకరకాయలు అంటారా? ఓకే. ఓకే. మసాలా వెంట వండుతారా, ఫ్రై చేస్తారా? అవునా? ఇది ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ? నెల రోజులా, 10 రోజులా? ఓకే, థ్యాంక్స్ మెసేజ్ నాకు. ఏమండి, ఏం పులిహోర తింటున్నారు? ఇది తెలంగాణ, ఆంధ్రానా పులిహోర? స్పెషల్ ఉత్తరాఖండ్ స్పెషల్. ఉత్తరాఖండ పులిహోరనా? ఓ మై గాడ్, ఉత్తరాఖండ్ స్పెషల్ స్పెషల్. ఓకే. మీకు ఎలా అనిపిస్తుంది పులిహోర తింటుంటే? వెటాస్టిక్ మాట. ఏంటండి మీకు నచ్చలేదా? మీరు తినట్లేదు? టైం పడుతుంది. ఓకే అండి, ఓకే. అమ్మగారు, మీకు ఎలా అనిపిస్తుంది పులిహోర? చాలా బాగుందా? ఓకే. నువ్వేంటి నాన్న, తెలంగాణ స్పెషలా చాయ్ మురుకులు అనేది? తెలంగాణ ఇలానే తింటారా? అవునా? నీ పేరేంటి నాన్న ఫస్ట్ చెప్పండి. నా పేరు జశ్వంత్. జశ్వంత్. ఓకే. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. ఓకే. ఇంకెవరి దగ్గర ఇవ్వాలి? మీరేం పులిహోర తింటున్నారు బాబు? అయ్యో ఏంటో అన్నయ్య గారు వెళ్ళిపోతున్నారు, ఆయనది ఫినిష్ అయిపోయింది తినడము. మీరు చెప్పండి ఎలా ఉంది పులిహోర? వచ్చి ఇక్కడికి వచ్చి 5 days అవుతుందండి. ఇక్కడ అన్ని సదుపాయాలు బాగున్నాయండి ఇక్కడ? ఉత్తరాఖండ్ వాళ్ళు అన్ని సదుపాయాలు కల్పించారు. ఓకే. కాకపోతే కొద్దిగా మాకు దర్శనం కొద్దిగా లేదు, అది కూడా కొద్దిగా అరేంజ్ చేయండి. చేస్తామండి. ఈ రోజు కంపల్సరీ పంపించేస్తాం. ఓకే అండి. అది కంప్లీట్ ఇస్తానండి. బాబు చెప్పండి, మీదేంటి అభిప్రాయం పులిహోర గురించి చెప్పండి. పుల్లగా ఉందా? పుల్లగంట ఇష్టమా, తీయగంట ఇష్టమా? ఏ ఊరు పులిహోర అంటారు, ఏ దేశం పులిహోర అంటారు? అయ్యో ఏంటి బాబు నువ్వు నవ్వుతున్నావేంటి? చెప్పండి, నీ ఒపీనియన్ చెప్పండి, మాకు కొంచెం అనుభవం వస్తుంది. ఓ మై గాడ్, గాడ్ బ్లెస్ యూ. నీకు అట్లనే ఉండాలి. అక్కయ్య గారండి, మీకు ఎలా అనిపిస్తుంది పులిహోర తింటుంటే? సూపరా? ఓకే. ఇక్కడ ఈ అబ్బాయి ఒంటరిగా కూర్చొని తింటున్నారు. ఏంటి బా అబ్బాయి ఇంత ఒంటరిగా కూర్చొని తింటున్నావు? ఎలా ఉంది పులిహోర? అయ్యో ఏంటి అబ్బాయి మీకు ఇంత సిగ్గుపడుతున్నారేంటి? ఇంత సిగ్గు పనికిరాదండి బాబు. బాబు, ఓ మై గాడ్, పో అత్త అంటాను. నేను అత్తయ్య అయిపోయినా ఏంటి అబ్బాయికి? అరే మా బిడ్డ. అమ్మా ఏంటి నువ్వు పులిహోర తినట్లేదా ఏంటి? టీ తాగుతున్నావా ఏంటి? ఇది ఎక్కడ టీ అంటారు? ఇది హైదరాబాద్ టీ. హైదరాబాద్ టీ అంటే అలా ఏమేసారు? హైదరాబాద్ నుండి టీ తెచ్చుకున్నారా? ఓ మై గాడ్, నువ్వు ఇంకా ఇంటెలిజెంట్ అమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్స్. ఫ్రెండ్స్, ఇగో ఇదంతా ఇట్లా ఇక్కడ ఉన్నది, ఇక్కడ వాతావరణం. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు ఇది ఉంది, మళ్ళీ పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై చామ్దార్ యాత్ర. మేము చార్ధామ్ యాత్రకు వచ్చినాము. ఇక్కడ డాక్టర్లు మానవ సేవే మాధవ సేవమ్మ అన్నట్టుగా వీళ్ళు మరీ మా దగ్గరకు వచ్చి బీపీ షుగర్లు చూసి మందులు ఇస్తున్నారు. ఎవరికి ఏ రకంగా మెడిసిన్ కావాలని రాసిస్తున్నారు. వీళ్ళ ఓపిక మెచ్చుకోవాలి.
వీళ్ళంతా సేవ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బీపీ చెకప్ చేయించుకుంటున్నారు, షుగర్ చెకప్ చేయించుకుంటున్నారు. ఈ డాక్టర్లు మాత్రం అప్రిషియేట్ చేయాలి. మరి దగ్గరికి వచ్చి అంత చూడడం అంటే గ్రేట్ అసలు. వీళ్ళు మన పేర్లు మన అడ్రస్ అన్ని మళ్ళీ రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఇక్కడ అన్ని విధాల సౌకర్యం బాగుంది. డాక్టర్లు కూడా చాలా ఓపిక ఉంది. ఇక్కడ రష్ ఎక్కువ ఉన్నా కానీ చాలా ఓపిక చూస్తున్నారు. చాలా చక్కగా మందులు ఇస్తున్నారు. మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నారు. తెలియని వాళ్ళకు మంచిగా తెలియజేస్తున్నారు. ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా వెళ్ళాలి, అలా ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ డాక్టర్లు చాలా మంచిగా ఉన్నారు. చార్ధామ్ యాత్రకు వెళ్ళే వాళ్ళు భయపడే అవసరమే లేదు. డబ్బా మొత్తం మీకే పెట్టుకుని అదే కంప్లీట్ కదా సజెషన్ ఇస్తున్నారు ఇక్కడ డాక్టర్లు. ఇంకొక ప్రాబ్లం అయితే వచ్చి చూపిస్తాను. ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు బాగున్నాయి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈ డ్రైవర్ మాతో వచ్చిండు. ఆయన గురించి ఆయన మాట్లాడుతున్నాడు, ఏంటండి. వీళ్ళందరూ ఇప్పుడు యాత్రకు సిద్ధమవుతున్నాము. మాకు టోకన్లు వచ్చినాయి. ఏమండి ఇక్కడ చూడండి. క్రిస్టియన్ అంటేనే నచ్చదు మా ఊళ్ళో. కిలో 2 ఇళ్ళు ఉంటే మమ్మల్ని అందిస్తున్నారు. బండి వీటికి వెళ్ళేటప్పుడు మీరు అక్క నీ ఫీలింగ్ చెప్పక్క యాత్ర గురించి. నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు బాగా అనిపిస్తుంది. బాధనా బాగా ఆనందంగా అనిపిస్తుందా? నువ్వే చదవరా? అంతులేని ఆనందంగా ఉంది చెల్లె. నేను నా జీవితంలో ఫస్ట్ టైం వెళ్తున్నా. నా జన్మ ధన్యమైంది చెల్లె అను. నీకు ఎలా అనిపిస్తుంది యాత్ర గురించి? చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే సర్ది అవుతుంది. సర్ది కామనే అండి. మీరు కూల్ వాటర్ తాగండి, వేడి నీళ్ళు తాగండి. పైన భగవంతుడు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని. ఓకే, మంచి ఆ దేవుడి దయ ఉండబట్టుకనే మీరు దేవుడి దగ్గరికి వెళ్తున్నారండి. అది సంతోషించండి. అందరినేమో ఇట్లనే అన్ని యాత్రలకు ఇట్లనే తిరగాలి మనందరం. అదే భగవంతుడు కోరుకుంటున్నామండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. నీకు ఎలా అనిపిస్తుంది మీ ఫ్యామిలీని వదిలి మా వెంబడి వస్తున్నందుకు? అవునా, ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో వస్తున్నాం. మీ ఫ్యామిలీని వదులుకొని సంతోషంగా ఉంది. అవునా, థ్యాంక్ యూ అమ్మ. దర్శనం అయితే థ్యాంక్ యూ సో మచ్.
అమ్మ నీకెలా అనిపిస్తుంది యాత్ర గురించి? చాలా సంతోషం ఉంది. అన్ని యాత్రలు తిరిగిన దాకా ఇట్లా యాక్టివ్గా మంచిగా ఉండాలని ఆ దేవుడికి మొక్కుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓ మేడం ఇక్కడ రండి ఒకసారి. నీకు ఎలా అనిపిస్తుంది అమ్మ యాత్ర గురించి? టోకన్ వచ్చింది, ఎలా సంతోషంగా ఉంది? హ్యాపీయా? శివేని చూడాలని ఉంది ఎప్పుడు. ఓకే, ఇంకా శివయ్య దర్శనం కావాలి తొందరగా. అది ఉన్నది, శివయ్య బ్లెస్సింగ్స్ ఉండవాటికని ఇంతవరకు వచ్చిర్రు. హ్యాపీ జర్నీ, మంచిగా శివయ్యని మంచిగా ముక్కోండి. అబ్బాయి గారు మీకు ఎలా ఉందండి? ఈయన మా అల్లుడు గారు అండి. మా అల్లుడు గారి నుంచి కొంచెం స్పెషల్ చెప్తానండి. మా అల్లుడు గారికి కొంచెం మోమాటం అండి, కానీ కాకపోతే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. మా అల్లుడు గారు జీవితంలో ఫస్ట్ టైం అంట. అగో మా అల్లుడు గారికి దమాక్ ఖరాబ్ అవుతుంది. దమాక్ అంటే తీసి మొక్కల్లో పెట్టుకుందంట, దమాక్ లేదంటే ఇప్పుడు దమాక్ ఖరాబ్ అవుతుందంట. కొంచెమేమో అదేంటి సూట్ కేసులో పెట్టొచ్చిందంట, అది తీసుకొని మొత్తం పెట్టుకున్నాక మాట్లాడతాడంట. ఇది రిజిస్ట్రేషన్ ఆఫీసా? ఇది ఏం ఆఫీస్? ఇది ఇది బండ్లు ఏడ ఉంది దీని బోర్డు? ఆర్టీ ఆఫీస్ అండి ఇది, బండ్లకు ఆర్టీ ఆఫీస్ అంట. ఇది వెహికల్స్కు గ్రీన్ కార్డ్స్ రావాలంట, ఇక్కడ చేసుకోవాలంట. ఇక్కడ వచ్చినామండి. ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంట. గ్రీన్ కార్డ్ వస్తుందంట, అప్పుడు మా యాత్ర మొదలవుతుంది. దేవుడు దయ వల్ల అందరు క్షేమంగా ఉండాలి, అన్ని దర్శనాలు కావాలి, అందరు హ్యాపీగా ఉండాలి. ఓం నమః శివాయ. హాయ్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు చిన్ననాడు ఫ్రెండ్స్లు ఎంత అన్యాయంగా ఉంటున్నారు. ఇద్దరు ఫ్లవర్ ఇచ్చుకుంటున్నారు. చెప్పండి. నైస్ ఫ్రెండ్స్. ఓకే, నైస్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇద్దరు లవర్లు వచ్చారు. ఎంతో అన్యాయంగా ఉంటారు వీళ్ళు. వీళ్ళని చూస్తే చాలా ముచ్చటగా వేస్తుంది. ఇలా ఉండాలి కపిల్స్, న్యూ కపిల్స్ వీళ్ళు. ఇలా ఉండాలి. ఐ లవ్ యూ చెప్పుకుంటున్నారు. ఓ థ్యాంక్ యూ అని చెప్పండి. ఐ లవ్ యూ చెప్పే బావకి. మా బావ సిగ్గుపడతలే, మా అక్క సిగ్గుపడుతుంది. అన్యాయంగా ఉంటారు వీళ్ళు. ఇంత కలిసిమెలిసి ఉండడం చూడడం ఇదే ఫస్ట్ టైము. ఒకళ్ళు విడిచి ఒకళ్ళు ఉండలేకపోతున్నారు వీళ్ళు. వీళ్ళని చూసి నేర్చుకోవాలి. లైఫ్ లాంగ్ వీళ్ళు ఇలానే ఉండాలని ఆశిద్దాము. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళకైతే ఏం పరిచయం లేదక్క. నేను ఉన్నదంటలేదు బిడ్డలో ముద్దుగానే ఉన్నారు. అక్క ఇప్పటి నుండి ఇక మా ఇంటికి రావాలి నువ్వు. రోజు ఇక మా ఇంటికి రావాలి ఇక ఇప్పుడిగా. ఓకేనా? నువ్వేమంటా? పిలిపించుకున్నావు అక్కని? పిలిచే అవసరం లేదు, మన ఇంటికి పెద్ద రామనే రావాలి అంతే. హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇక్కడ ఒక డాగ్ చూస్తున్నారా? రోడ్ దాటానికి అన్ని బండ్లు పోయినాక రోడ్ దాటుతుంది. అదిగో ఒక మనిషిలాగానే ఆగి మరి రోడ్ దాటి వెళ్ళిపోతుంది. వెల్కమ్ మై ఛానల్ చార్ధామ్ యాత్ర. ఇక్కడ కొంతమంది యాత్రికులు వచ్చిర్రు. యాత్రికుల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాము. ఇక్కడ మీరు ఎప్పుడు వచ్చిరండి ఇక్కడ యాత్రకు? 14వ తారీఖు. ఇప్పుడు ఎలా మీకు టోకన్లు వచ్చినాయా? వచ్చినాయండి. ఈరోజు బయలుదేరుతున్నారా? ఎలా ఉంది టోకన్లు వచ్చినందుకు? టోకన్లు వచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం ఉంది. అవునా అండి? ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మీకు టోకన్లు వచ్చాయా? మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే. మా ఫ్యామిలీ అంతా ఒకటే ఫ్యామిలీ. అవునా?
అయితే బయలుదేరుతున్నారా ఈరోజు? ఓకే, థ్యాంక్ యూ అమ్మ. మీరు ఎక్కడ నుండి వచ్చారండి? మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చినామండి. అవునా అండి, మీకు ఎలా అనిపిస్తుందండి? ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ ఉందండి. వెయిటింగ్ అండి, అది కామనే అండి, జర ఓకే పట్టుకోవాలండి. గవర్నమెంట్కి చెప్పి వెయిటింగ్ తగ్గించండి. ఓకే ఓకే అండి, ఓకే. ఈ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చినాము, కొంచెం తొందరగా మీరండి, మీరు ఎక్కడ నుండి వెళ్ళవచ్చు? మేము కూడా మా ఫ్యామిలీ తోటి హైదరాబాద్ నుంచి వచ్చినాము, అందరం కలిసి. ఈ ఆర్టీఓ ఆఫీస్ లో మా బండికి లైసెన్స్ ఇస్తలేదు, తొందరగా ఇప్పియండి జరా. మీకు తొందర ఎక్కువ ఉందండి, కొంచెం తొందర ఉండొద్దండి, జర ఓపిక ఉండాలి. శివుడు యాజ్ఞ ఎప్పుడు ఇస్తాడు అప్పుడు వెళ్తారండి, జర కొంచెం ప్రశాంతంగా ఉండండి. థ్యాంక్ యూ. అమ్మాయి గారు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము. ఇదేంటి ఇంత డెలికేట్ చేస్తున్నారు? అది లేదండి, పనులు అట్లనే జరుగుతాయి, మీరు తొందర పడొద్దండి. ఇంత లేట్ చేస్తే ఎట్లా అండి? మీరు కూల్గా ఉంటే అన్నీ అవుతాయి, కూర్చోండి. అమ్మ, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారండి? చేనంబర్ నుండి వచ్చారా? థ్యాంక్ యూ అమ్మ. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఎక్కడి నుండి వచ్చారు మీరు? చేనంబర్ నుండి వచ్చారా? ఎలా అనిపిస్తుంది? టోకన్లు దొరికాయా? ఓకే అమ్మ. మీరు ఎక్కడి నుండి వచ్చారు? అవునా, మీకు టోకన్లు వచ్చాయా? అవునా అమ్మ, బాగుందా? ఫస్ట్ టైం ఆ యాత్రకు రావడం? అవునా, ఓకే అమ్మ, థ్యాంక్స్. తర్వాత అమ్మాయి ఒక రకంగా మానసిక బాధతో పారిపోతుందండి. మీరు రావే దగ్గర సుడున్నట్టుంది, ఏం పని అయితే లేదు. ఓకే, వాళ్ళని ఏమని వర్ణించినావు? వాళ్ళని సిరుకు పెడదామని వాళ్ళని ఇలా ఏ మాట అన్నావు ఇక్కడ ఇంతకుముందు? చెప్పు, ఇంతకుముందు ఏ మాట మాట్లాడు? తెలంగాణ భాష అలా ఉంటుందా? అవునా, ఓకే. అయితే నేను నిన్ను ఫాలో అవుతా. ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ చార్ధామ్ యాత్ర. మా వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ ఎంజాయ్ ఉన్నారు, చాలా ఎక్సైట్మెంట్ ఉన్నారు. పిల్లగా ఎక్కడ చూడు, మా టీం అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు మా టీం అంతా. మా చెల్లికేమో వాంతులు అవుతున్నాయి పాపం. ఫేసులు దించు ఒకసారి. ఏది మా మరదలు కనిపిస్తలేదు. మా కెమెరా తిప్పొచ్చు, ఎందుకట్లా ఫోన్ అన్న అంకలు తిప్పుతారు. చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, యమునోత్రి వెళ్తున్నాము. ఇక్కడ లొకేషన్ చూడండి. చాలా అందంగా ఉంది ప్రదేశం. ప్రదేశాన్ని బార్కోట్ అంటారంట, ఉత్తరకాశీ అంటారంట. వాతావరణం అయితే చాలా బాగుంది. మంత్రం చేసి మాయలోకి తోసావు, నా కోసం మారావాను, లేక నన్నే మార్చేసావా నువ్వు, నా కోసం మారావాను, లేక నన్నే మార్చేసావా నువ్వు. బావాకి పాట టికెట్ చేస్తున్నా. ఫ్రెండ్స్,
ఇక్కడ చూడండి ఎంత బాగుండదా. మీరు కూడా వచ్చి ఇలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఇదిగో ఏమైనా చూడడానికి రెండు కళ్ళు చాలా అట్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కొండలు చూడండి ఎంత బాగుంది. చాలా అందంగా ఉన్నాయి కదా. ఎంత ఎత్తెత్తు కొండలు ఉన్నాయి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మంచు కొండలు చూస్తున్నారా. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో గంగా నది, యమునా నది. హిమాలయ పర్వతం. ఇవి చెట్లు గుట్టలు తీస్తుంది కాకుండా నువ్వు గట్టేడ పోతు కింద పోతు. బా నీ ఫోన్ అడ్డం వచ్చింది. నీ ఫోన్ పడుతుంది. తీయి పడ్డదా? పడ్డది. తీయి. అంత దూరం పెట్టినాక పడదా? తీయి తొందరగా. ఒకసారి తీయత్తా. 1 minute. హిమాలయ పర్వతం చూస్తే నాకు ధన్యమైంది. గుడి కూడా ఆడుకోవాలి. ఇప్పుడు ఆడుకోవాలి గుడి మరి ఆడుగుడి మరి. హిమాలయ పర్వతాలు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. నా జన్మ ధన్యమైంది ఇవన్నీ చూడడం వల్ల. ఇంకా బాగున్నాయి చూడండి. హిమాలయ పర్వతాలు కరుగుతున్నాయి. ఒకసారి జరిగేస్తా. నేను కొండను తీస్తా ఒక్కసారి. 1 minute. వావ్, చాలా బాగుంది హిమాలయ పర్వతాలు. హాయ్ ఫ్రెండ్స్, హిమాలయ పర్వతాల దగ్గరికి వచ్చినాం చూడండి. దగ్గరికి వచ్చినాం హిమాలయ పర్వతాల దగ్గరికి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుడు ఉండే ప్రదేశం ఇదేనంట. హిమాలయాల పర్వతాల్లో శివుడు ఉంటాడంట. ఇదిగో ఇదే హిమాలయ పర్వతం. నా జన్మ ధన్యమైంది ఫ్రెండ్స్ హిమాలయ పర్వతాలు చూసి. మంచి మంచి మంచి. హాయ్ ఫ్రెండ్స్, గంగా నది, యమునా నది. యమునా మాత పుట్టింది ఇక్కడనే. సన్నగా వస్తుంది, ఆకాశం నుండి వచ్చినట్టుంది. ఆకాశం నుండి కిందికి దిగుతున్నట్టుంది అమ్మవారు.
సన్న పాయ మొత్తం ఆకాశం నుండి దిగుతున్నట్టుంది. యమునా నది, అమ్మవారు పుట్టింది ఇక్కడ. ఆకాశం నుండి దిగుతున్నట్టుంది అమ్మవారు. ఇగో మేము ఇంకా అంతా పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. అది అక్కడ చివరి చెట్లు గుట్టలు కనిపిస్తుంది కూడా, ఆ గుట్టలను ఎక్కాలి ఫ్రెండ్స్. అంత దూరం ఎక్కాలి. రష్ అయితే బాగానే ఉంది, అంటే ఈజీగా నడుస్తట్టే ఉంది. గుర్రాల మీద ఎక్కే వాళ్ళు వెళ్తున్నారు, నడుచుకుంటా వాళ్ళు వెళ్తున్నారు. ఓపిక శక్తిని బట్టి వెళ్తున్నారు ఫ్రెండ్స్. అమ్మవారు పుట్టింది మాత్రం ఇదే ప్రదేశం. यमुनोत्री अस्ति 25 साल नि अस्ति अहिले 6 बजेले पछि लाग्छ हाम्रो छोड्यो भने यमुनोत्री उँधो त मैले हिँड्दै लिएँ अहिले म ओके फ्रेंड्स, जय गंगा माता की जय गंगा माता. హాయ్ ఫ్రెండ్స్, మేము గంగోత్రి వెళ్తున్నాము. గంగోత్రి వెళ్ళే దారిలో ఈ లొకేషన్ ఉంది. అంతెత్తు కొండలపై నుండి పాలధార వచ్చి వస్తుంది వాటర్. ఇంకా ఆనందంగా ఉంది కొండలను చూస్తుంది. గంగమ్మ పర్వాలేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గంగామాత గుడికి వచ్చినాము. దర్శనం అయింది అమ్మవారి ఇప్పుడే. गंगोत्री माता बराबर
గంగోత్రి మాత అంటారు. గంగోత్రి మాత దర్శనం అయింది మాకు. చాలా కన్నుల పండుగ ఉంది. ఉత్తరకాశి శివయ్య నందీశ్వరుడు, శివయ్య ఉత్తరకాశి. నా జన్మ ధన్యమైంది ఈరోజు. నువ్వు నిలబడు. లొకేషన్ అంతా బాగా చూడముచ్చటగా ఉంది. స్వయంగా వెలిసిన శివుడు. గజస్తంభం స్వయంగా వెలిసిన శివుడు. ఫ్రెండ్స్, కేదార్నాథ్ వెళ్తున్నాం. స్వయం ప్రయాగ్ వచ్చినాము. గౌరీకుండకి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని కేదార్నాథ్ వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ ఇట్లా ఉన్నది చూడండి. స్వామి దర్శనానికి వచ్చినాము. పోగంట అయింది లైన్లో నిలబడి. ఇగో స్వామి ముంగడ గోపురము. స్వామి గోపురము. లోపట అంటే వీడియో తీయడానికి రాదని ఇక్కడ లొకేషన్ తీస్తున్నా. రష్ బాగుంది. 2 గంటలకే లేచినాము. 2 గంటలకు లేచి ఇక్కడ దాకా వచ్చేసరికి 1 గంట అయింది. లైన్లో నిల్చున్నాము. నా జన్మధన్యమైంది ఫ్రెండ్స్. స్వామి దర్శనం చేసుకోవాలి. స్వామి దయ ఉండవాటికి ఇంతవరకు వచ్చిన. స్వామి దయ అందరిపైన ఉండాలి. లోకమంతా సుభిక్షంగా ఉండాలి. అందరికి దర్శనం ఇవ్వాలి. అందరు సుఖశాంతంగా వర్ధిల్లాలి. ఓం నమ శివాయ. హర 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 మహాదేవ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. ఓం నమ శివాయ. బయట లొకేషన్ ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడు. बेटा 10 रुपये बन जाता बाबा की जो ఒక 10 రూపాయలు బాబా బాబా టైర్. जय नारायण जय केदारनाथ स्वामी, आपकी रोजी रोटी में बरकत हो, घर परिवार में सुख शांति रहे. అది 1 గంటలో అయిపోతుంది. వదిలేసిరంటే ఇక్కడ చలి పెడుతుందని ఇక్కడ కాపుకుంటున్నారు. ఇక్కడ ఒకవేళ దర్శనం ఉంటే ప్రోటోకాల్ దర్శనం చేసుకుందాం. మళ్ళీ ఒక దగ్గర అవకాశం ఉంది. కాపుర పశు బాగా సుజా సాక్స్ కూర్చున్నారు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, దర్శనానికి వచ్చినాం. లైన్లో ఉన్నాం. హిమాలయ పర్వతాలు.
అయినా మన శ్రీరామను లైన్లో హాయ్ ఫ్రెండ్స్ వచ్చినాక అడిగేది హిమాలయ పర్వతాలు अरे यार को बात कैसे बोल रहा है आपने हम निकालना है खाली को बात कैसे मैं बहुत कम है कौन सा काम అడిగా घर का है रहने वाले దర్శనం అయిపోయింది ఆల్రెడీ లేదు ఇప్పుడు ఇంతకుముందు అయింది వాళ్ళు లేదు ఇక్కడ కేదార్నాథ్ దర్శనం అయితే ఈరోజు దర్శనం అయితే ఈరోజు కింది దిగుతాము. ఇది భీమశిల అంటారు. ఇది గుడిని కాపాడిందంట. అప్పుడు వరదలు వచ్చినప్పుడు ఈ భీమశిల కాపాడిందంట. దర్శనం కానీ ఇప్పుడు కింద దిగేస్తాం. భీమశిల కాపాడిందంట. అప్పుడు హిమాలయ పర్వతాలను కరిగేసి వరదలు వస్తుంటే లేదు ఆల్రెడీ దర్శనం అయిపోయింది. వాళ్ళు అక్కడ అదే మన క్యాంప్కి వెళ్ళిపోయారు. పండుగ ఉంటుంది ఫోను పండుగ వాళ్ళంతా అవుతా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్ స్వామి త్రిశూలం గుడి ఇవన్నీ మంచి పర్వతాలు. ఇవన్నీ మంచి పర్వతాలు. ఇవన్నీ భీమశిల గుడిని కాపాడింది భీమశిల. ఇక్కడ స్వామివారికి శావదిస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఇక్కడ ఒక ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, బద్రీనాథ్ వెళ్తున్నాము. ఇక్కడ ఎంత లోయలు ఉన్నాయి, లోయలు చెట్లు ఉన్నాయి. చాలా వెరైటీగా చెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎంతో అందంగా ఉంది ఇక్కడ చెట్లను చూస్తుంటే. చెట్లకు అన్నిటికీ ఏమేమో కాయలు కాసినాయి. అవి ఏం చెట్లో ఏమో తెలియదు. లొకేషన్ చాలా బాగుంది.
ఫ్రెండ్స్ అవన్నీ అంతా దారి దాటుకుంటూ వచ్చినాం ఇక్కడికి. మాట్లాడినాడు 18,000 వచ్చినట్టు అడ్వాన్స్ కొడతాడు అంటే డైరెక్ట్ కస్టమర్ మనకు మధ్యలో ఎవరు లేడు. ఎన్ని వేలు పోయినా 10,000 మిగిలిపోయా బాబు. మాట్లాడదా హాయ్ ఫ్రెండ్స్, బద్రీనాథ్ వచ్చినాము, స్నానాలు అయినాయి. బాయ్స్ వేసే వేడి నీళ్ళది, అక్కడనేమో గర్ల్స్ వేసేది. ఇక్కడ గదిలాగా అనిపిస్తుంది, అక్కడ గర్ల్స్ వేసారు, అందులో వేడి నీళ్ళు ఉంటాయి. ఇదొకటి వేడి నీళ్ళది, గంగమ్మ వారుకుండా ఉంటుంది. జనాలు స్నానం చేయడానికి వేడి నీళ్ళది. శివయ్య ఆ కొండ పక్కకు, నారాయణుడు ఈ కొండ పక్కకు అన్నట్టే ఉంది. ఇక్కడ హిమాలయ పర్వతాలు. గుడి అక్కడ ఉంది, గుడి దేవుడి గుడి అక్కడ ఉంది. भगवान घर परिवार रिश्तेदार में बांटने के लिए होता है। यात्रा प्रसादी पापा लिए हैं, पापा लिए हैं। ఇక్కడ మా వాళ్ళందరూ రెడీ అయి ఉన్నారు. దేవుడు అప్పుడు ఇక్కడ తపస్సు చేసి, ఇది దేవి కుండ అంట. ఫస్ట్ గుండం వెలిసింది ఇక్కడనేనంట. వేడి నీళ్ళు ఎక్కడి నుండి వచ్చినాయో తెలియదంట. ఫస్ట్ ఇదే గుండం వెలిసిందంట. దేవుడు ఇక్కడ తపస్సు చేసిందంట. ఇక్కడ అన్ని వేడి నీళ్ళే ఉంటాయి ఇక్కడ. पानी बराबर बहता रहता है। ये भगवान के चरणों से निकलता है, भगवान के चरणों से निकलता है। హాయ్ ఫ్రెండ్స్, ఇక గుడిలోకి వచ్చినాము. దర్శనం అయ్యింది. ఇక గుడిలో ఆ జన్మ ధన్యమైంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇగో గుడి. లక్ష్మీ అమ్మవారు.
గుడి వెనకాల ఆంజనేయ స్వామి, విష్ణు, గణేశుడు, ద్వారపాలకుడు గుడిలోకి ఎంట్రీ. హాయ్ ఫ్రెండ్స్, చార్ధామ్ యాత్ర అయిపోయినాక అయోధ్యకు వచ్చినాము. అయోధ్యలో హనుమంతుని గుడికి వచ్చినాము.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గుడికి వచ్చినాము. నెలలో ఇదే ఫస్ట్ టైం మేము రావడము. ఇన్ని రోజుల నుండి అనుకుంటున్న అమ్మవారి ఈ రోజు నాకు దర్శనం ఇచ్చింది. ఫుల్ రష్ ఉన్నది. బయట రష్ ఉంది ఫుల్, లోపల రష్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మా అమ్మాయిని కాలేజీలో చేయించడానికి వచ్చినాము. డిగ్రీ రైల్వే డిగ్రీ కాలేజ్. ఇందులో సీట్ వచ్చింది మా అమ్మాయికి. ఇందులో చేర్పించడానికి వచ్చినాము. కాలేజీ చాలా బాగుంది. చాలా విశాలంగా కూడా ఉంది బయట మొత్తం. కాలేజ్ బాగుందండి.